146 కోట్ల జనాభా ఉన్న మార్కెట్, అలాగే సహజ వనరులు అద్భుతంగా ఉన్నటువంటి మార్కెట్, ప్రపంచం మనల్ని కాదని పక్కకు వెళ్ళే ధైర్యం లేదు అక్కడ అన్నది గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆవేశపూరితంగా ఎమోషనల్గా మాట్లాడేంత మాత్రాన మార్పు రాదు. యూరప్ దేశాలన్నీ కూడా మేము వేసినట్టే మీరు కూడా టారిఫ్లు వేయండి, మేము ఇబ్బంది పెట్టినట్టే మీరు కూడా ఇబ్బంది పెట్టండి అంటే, అదే అమెరికాకి సంబంధించిన యాపిల్ భారతదేశంలోనే 17 రకాలు కూడా ఉత్పత్తి చేస్తానంటుంది, చేస్తూనే ఉంటుంది. అట్లాగే లేటెస్ట్గా సెమీ కండక్టర్ చిప్స్ కంపెనీలు కూడా ఇక్కడే పెడతామని తేల్చి చెప్తున్నాయి. అంటే ట్రంప్ మాటల్ని ధిక్కరించి చేస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పొటెన్షియల్నెస్ తెలుసు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చేటప్పటికి జర్మనీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు భారతదేశానికి, జయశంకర్తో మీటింగ్ అయ్యారు. అట్లాగే వివిధ దేశాలు, యూరప్ దేశాలు మనతో సంబంధాలు పెంచుకోవాలనే చూస్తున్నాయి తప్పించి అమెరికా చెప్పిందని తుంచుకోవాలనినో ఇబ్బంది పెట్టాలనినో చూడట్లేదు. అమెరికా గ్రహించాల్సింది అదే.